హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నోయిడా భారతదేశానికి జపాన్గా మారనుందా అనే దాని గురించి మాట్లాడుకుందాం. ప్రతి అభివృద్ధి చెందిన రాష్ట్రానికి రాష్ట్ర అభివృద్ధికి ఆజ్యం పోసే నగరం ఉంటుంది. సాధారణంగా అవే రాజధాని నగరాలు. ఉదాహరణకు కర్ణాటక రాజధాని భారతదేశంలోని సిలికాన్ వ్యాలీ బెంగళూరు. ఇక్కడ వేల సంఖ్యలో సాంకేతిక కంపెనీలు మరియు స్టార్టప్లు ఉన్నాయి. ఇవి మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. కర్ణాటక జీడీపీకి ప్రధాన సహకారం అందిస్తాయి. 2022 డేటా ప్రకారం బెంగళూరు జీడీపీ $110 బిలియన్. ఈ నగరం మాత్రమే మొత్తం కర్ణాటక జీడీపీలో 40% దోహదం చేస్తుంది. బెంగళూరులాగా తమిళనాడులో చెన్నై, తెలంగాణలో హైదరాబాద్ మరియు పశ్చిమ బెంగాల్లో కోల్కతా ఉన్నాయి. అయితే భారతదేశంలో అత్యధిక జనాభా ఉన్న ప్రాంతాలకు సమీపంలో ఇలాంటి నగరం లేదు. రాజధాని నగరం లక్నో కూడా పారిశ్రామిక నగరంగా అభివృద్ధి చెందలేదు. ఉత్తరప్రదేశ్లో కాన్పూర్ మరియు ఆగ్రా వంటి కొన్ని పారిశ్రామిక నగరాలు ఉన్నప్పటికీ ఇక్కడ కూడా పరిశ్రమలు కాలక్రమేణా అభివృద్ధి చెందలేకపోతున్నాయి. అందుకే ఈ నగరాలు క్రమంగా వాటి ఔచిత్యాన్ని కోల్పోయాయి. కానీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రూపురేఖలను మార్చడానికి ఒక నగరం కృషి చేస్తోంది. ఇది ఒకప్పుడు సరైన అభివృద్ధి లేని నగరంగా పరిగణించబడేది. అయితే ఇప్పుడు మన నోయిడా గురించి మాట్లాడుకుందాం. ఇది గౌతమ బుద్ధ నగరాల్లో భాగమైంది. దాదాపు 20 లక్షల జనాభా ఉన్న ఈ జిల్లా $26 బిలియన్ జీడీపీని కలిగి ఉంది. ఇది మొత్తం ఉత్తరప్రదేశ్ జీడీపీలో 10%. ఇది మాత్రమే కాదు, గౌతమ బుద్ధ నగర్ తలసరి ఆదాయం $10,000. ఇది భారతదేశంలో 2వ అత్యధికమని మీరు తెలుసుకోవాలి. ఈ రోజు ఈ నగరం భారతదేశానికి ప్రధాన ఆర్థిక కేంద్రంగా మారడానికి నోయిడా ఏం చేసిందనేది ప్రశ్న. నేటి వీడియోలో మనం నోయిడా యొక్క గతం, వర్తమానం మరియు భవిష్యత్తును గురించి పూర్తిగా తెలుసుకుందాం. నోయిడా యొక్క ఫుల్ ఫామ్ న్యూ ఓక్లా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ. ఈ రోజు మీరు ఆకాశాన్ని తాకే భవనాలను చూసే ప్రదేశం ఒకప్పుడు పెద్ద పొలాలు మాత్రమే ఉండేవి. నోయిడాకు ఢిల్లీకి సమీపంలో ఉండడం వీటి ప్లస్ పాయింట్. భారతదేశ రాజధానిగా ఢిల్లీ నిరంతరం పెరుగుతూనే ఉంది. ఇక్కడ జనాభా కూడా పెరుగుతోంది. దీంతో నగరం రద్దీగా మారడంతో పాటు జనసంచారం కూడా పెరుగుతోంది. అటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ రాజకీయ నాయకుడు సంజయ్ గాంధీ ఢిల్లీ కాలుష్యం గురించి చాలా సీరియస్గా ఆలోచించారు. ఢిల్లీలో కాలుష్యకారక పరిశ్రమలను బయటకు తీయాలి అనే ఆలోచన అతనికి వచ్చింది. సంజయ్ గాంధీ పరిశ్రమలను యమునా నదికి అవతలి వైపుకు తీసుకువెళదామని ఆదేశాలిచ్చారు. ఈరోజు నోయిడా ఉన్న ప్రదేశం ఇదే. ఈ ప్రాజెక్టును వీలైనంత త్వరగా ప్రారంభించాలని సంజయ్ గాంధీ భావించారని, అందుకే రైతుల నుంచి మొత్తం భూమిని సేకరించాలనుకుంటే ఈ ప్రాజెక్టును ప్రారంభించాలన్నారు. తర్వాత 1976 ఏప్రిల్ 17న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నోయిడా నగరాన్ని నిర్వహించేందుకు కొత్త ఓక్లా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసింది. ఇప్పుడు క్రమంగా పరిశ్రమలు ఢిల్లీ నుంచి నోయిడాకు మారడం ప్రారంభించాయి. ఉదాహరణకు బహుళజాతి కంపెనీ HCL 1976లోనే నోయిడాలో తన హెడ్ క్వార్టర్ను స్థాపించింది. అంటే ఢిల్లీ విస్తరణకు సంబంధించి ఎలాంటి డిమాండ్ ఉన్నా నోయిడా దాన్ని నెరవేరుస్తుంది. కాబట్టి నోయిడా నగరం ఢిల్లీ NCRలో భాగమైంది. అయితే తరువాత నోయిడా కూడా రద్దీతో బాధపడడం ప్రారంభించింది. ఈ కారణంగా గ్రేటర్ నోయిడాను నోయిడా యొక్క పొడిగింపుగా నిర్మించాల్సి వచ్చింది. చివరకు మెరుగైన ప్రణాళికతో నిర్మించిన గ్రేటర్ నోయిడా కూడా తరువాత ఢిల్లీ NCRలో భాగమైంది. కానీ ప్రశ్న, ఢిల్లీ నగరానికి పొడిగింపుగా మాత్రమే స్థిరపడిన ఈ నగరం నేడు యూపీ మరియు భారతదేశం యొక్క భవిష్యత్తు వ్యాపార హాట్స్పాట్గా ఎలా అభివృద్ధి చెందుతోంది? ప్రభుత్వం మొదట నోయిడాను పారిశ్రామిక కేంద్రంగా మార్చడంపై దృష్టి సారించింది. ఇక్కడ 2 రంగాలు బాగా అభివృద్ధి చెందాయి. మొదటిది ఐటీ సెక్టర్, రెండవది తయారీ రంగం. 2000వ సంవత్సరం చివరిలో ఐటీ బూమ్తో ఇక్కడ ఐటీ రంగం అభివృద్ధి చెందడానికి అవకాశం లభించింది. ఆ తర్వాత అనేక BPOలు మరియు బహుళజాతి కంపెనీలు ఇక్కడ స్థాపించబడ్డాయి. ప్రారంభ సంవత్సరాల్లో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయడంపై పెద్దగా దృష్టి పెట్టలేదు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఐటీ రంగం అభివృద్ధికి ముఖ్యమైన చర్యలు తీసుకోబడ్డాయి. దీని కారణంగా ఉత్తరప్రదేశ్ నగరం ప్రధానమైందిగా మారిపోతుంది. ప్రముఖ ఐటీ కంపెనీలు, ఎలక్ట్రానిక్ తయారీదారులు, టెలికాం పరికరాల జాయింట్లు మరియు డేటా సెంటర్లకు పెట్టుబడి గమ్యస్థానం. దీంతో పాటు ఈ అభివృద్ధి చెందుతున్న టెక్ హబ్ గుర్గావ్, బెంగళూరు, హైదరాబాద్ మరియు పూణె వంటి సంస్థలను వారి కంపాక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అధిక ధరకు ప్రసిద్ధి చెందింది. ఈ తీవ్రమైన పోటీ వెనుక ఉన్న మొదటి కారణం PLI అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. ఈ పథకం యొక్క లక్ష్యం దేశీయ తయారీని ప్రపంచ పోటీగా మార్చడం. నోయిడాని తయారు చేయాలి మరియు భారతీయ బ్రాండ్లు సృష్టించాలి. రెండవ ముఖ్యమైన ప్రాంతం నోయిడా టెక్నాలజీ కంపెనీలకు అనువైన ప్రదేశం. గ్రేటర్ నోయిడా యమునా ఎక్స్ప్రెస్ వే బెల్ట్ సంస్థకు కీలక ఎంపికగా ఉంది. ఈ బెల్ట్ మాత్రమే దేశంలోని 40% మొబైళ్లను మరియు 55% మొబైల్ భాగాలను తయారు చేస్తోంది. నోయిడాలో రోబో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు రాబోయే గివర్ ఎయిర్పోర్ట్ వంటి అంశాలు ఉన్నందున మొబైల్ మరియు గృహోపకరణాల తయారీకి నోయిడా ముఖ్యమైన హబ్గా మారే అవకాశం ఉందని DIN టెక్నాలజీ చైర్మన్ సునీల్ W. చల్ని అభిప్రాయపడ్డారు.
నోయిడా ఇప్పటికే తన 8 యూనిట్లను స్థాపించాలని నిర్ణయించుకున్న ప్రాంతం ఇది. మరో 3 యూనిట్లు ప్లాన్ చేస్తోంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దృష్టి నోయిడాను ముఖ్యమైన డేటా సెంటర్ హబ్గా మార్చడం. తద్వారా ఈ నగరం త్వరలో బెంగళూరు మరియు హైదరాబాద్తో పోటీ పడొచ్చు. హీర్నందిని గ్రూప్ యొక్క ఉటా డేటా సర్వీస్ గ్రేటర్ నోయిడాలో 3 లక్షల చదరపు అడుగుల డేటా సెంటర్ను ఏర్పాటు చేసింది. ఇందులో 30,000 కోట్ల పెట్టుబడి ఉంటుంది. హెచ్టిటి గ్లోబల్ డేటా సెంటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 1850 కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తోంది. 500 కోట్ల పెట్టుబడితో వెబ్ వర్క్స్ నోయిడాలో స్టేట్ ఆఫ్ ఆర్ట్ డేటా సెంటర్ నిర్మిస్తోంది. ఇంజనీరింగ్ కంపెనీ జాసన్ గ్రూప్ యమునా ఎక్స్ప్రెస్ వే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాంతంలో డేటా సెంటర్ పార్క్ను నిర్మిస్తోంది. గ్లోబల్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజర్ ఎన్టీటీ దాని ప్రస్తుత సామర్థ్యాన్ని పెంచడం ద్వారా గ్రేటర్ నోయిడాలో దాని డేటా సెంటర్ను విస్తరిస్తోంది. నగరంలో అనుకూలమైన మౌలిక సదుపాయాలు, భూమి మరియు విద్యుత్ అందుబాటులో ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వ సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ వంటి సౌకర్యాలు ఇక్కడ కంపెనీలకు చాలా అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాయని ఈ కంపెనీ సీఈఓ అభిప్రాయపడ్డారు. ఇది మాత్రమే కాదు, ఉత్తరప్రదేశ్ నగరంలో కృత్రిమ మేధస్సు యొక్క విప్లవాన్ని కూడా తీసుకొస్తున్నారు. ఆటోమేటిక్ రోబోలు మరియు మెటీరియల్ హ్యాండ్లింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు వీలుగా 500 కోట్ల పెట్టుబడి పెట్టి గ్రేటర్ నోయిడా అడ్వర్బ్ ఎకోటెక్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే నోయిడాలోని ఏసీ టెక్, మైక్రోసాఫ్ట్ తయారీదారులు కూడా ఈ ప్రాంతంలో తమ కార్యకలాపాలను విస్తరించుకుంటున్నారు. మరో ముఖ్యమైన కారణం ఇక్కడ స్థలం లభ్యత. బెంగళూరు మరియు గుర్గావ్ వంటి నగరాలు వాటి సంతృప్త దశకు చేరుకున్నాయి. వాటి తదుపరి విస్తరణ కష్టంగా మారుతున్నప్పటికీ నోయిడా విస్తరణకు అపారమైన సామర్థ్యం కలిగి ఉంది. పరిశ్రమల విస్తరణతో పాటు కార్యాలయాలు మరియు వినోద ప్రదేశాలకు డిమాండ్ పెరుగుతోంది. దీంతోపాటు ఇండస్ట్రియల్ హబ్గా మారడానికి నోయిడా టాలెంట్ పూల్ను కలిగి ఉండడం అవసరం. ఎందుకంటే ఈ టాలెంట్ పూల్ చివరికి పరిశ్రమల శ్రామిక శక్తిగా మారుతుంది. ఈ టాలెంట్ పూల్ ప్రతిష్టాత్మక కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాల నుంచి అటువైపుగా వస్తుంది. ఉదాహరణకు బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా, సిండికేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ మరియు నరసింహమూర్జీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ వంటి అనేక ఉన్నత కళాశాలలున్నాయి. ఈ కళాశాల నుంచి బయటకు వస్తున్న అత్యంత నైపుణ్యం కలిగిన వర్క్ ఫోర్స్ కంపెనీలను బలోపేతం చేస్తున్నాయి. ఈ పరిశ్రమలు బెంగళూరుకు రావాలి. ఈ రకమైన టాలెంట్ పూల్ బెనిఫిట్ ఇంతకుముందు నోయిడాలో లేదు, కానీ గత కొన్ని సంవత్సరాల్లో అది డెవలప్ అయింది. అదే సమయంలో ఢిల్లీలోని నోయిడా సమీపంలో ఐఐటి ఢిల్లీ విశ్వవిద్యాలయం మరియు జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం వంటి అగ్రశ్రేణి విద్యాలయాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది గ్రాడ్యుయేట్లు మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్లు అక్కడి నుంచి బయటకొచ్చి పరిశ్రమలు, కంపెనీల ప్రతిభను ఏర్పరుస్తున్నారు. రెండవ ముఖ్యమైన ప్రాంతం పెట్టుబడి. గత కొన్ని సంవత్సరాల్లో నోయిడాలో చాలా పెట్టుబడులు వచ్చాయి. ఇందులో 7,45,815 కోట్ల విలువైన అవగాహన ఒప్పందం కుదిరింది. దీంతో పాటు యమునా డెవలప్మెంట్ అథారిటీ 1,60,000 కోట్ల ప్రతిపాదన వచ్చింది. అందులో 11,116 కోట్ల విలువైన ఎంఓయూలు కుదిరాయి. ఇది కాకుండా నోయిడా అథారిటీ కోసం 887 కోట్ల విలువైన ప్రతిపాదన వచ్చింది. వాటిలో 361 కంపెనీల తరపున 8,599 కోట్ల విలువైన ఎంఓయూలు కూడా సంతకం చేయబడ్డాయి. కంపెనీ స్పెసిఫిక్స్ గురించి మాట్లాడినట్లయితే లులుమాల్ మేనేజ్మెంట్ 2,500 కోట్లు, అదానీ గ్రూప్ 5,000 కోట్లు, M3M ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 7,500 కోట్లు, ఇంకా 4,300 కోట్లు క్లియర్ లేక్ ప్రైవేట్ లిమిటెడ్ 400 కోట్లు, థీమ్ కౌంటీ ప్రైవేట్ లిమిటెడ్ 3,200 కోట్లు పెట్టుబడి పెట్టాలని ప్రతిపాదించాయి. నోయిడా ఇప్పుడు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. అయితే నోయిడా యొక్క సొంత విమానాశ్రయం తప్పించి ఐజీఐ ఎయిర్పోర్ట్ను నోయిడా కోసం ఉపయోగించవచ్చు. కానీ కాలక్రమేణా ఐజీఐ విమానాశ్రయంపై లోడ్ పెరుగుతోంది. దీనికి విస్తరణ కూడా అవసరం. అటువంటి పరిస్థితుల్లో నోయిడాకు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్లాన్ చేస్తే అది ఢిల్లీ విమానాశ్రయంపై భారాన్ని తగ్గించడమే కాకుండా నోయిడా యొక్క మొత్తం అభివృద్ధికి ఆజ్యం పోస్తుందని నిపుణులు నమ్ముతున్నారు. అందుకే నోయిడాలోని జవార్లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీని నిర్మాణం కూడా ప్రారంభించబడింది. ఈ విమానాశ్రయం భారతదేశంలో అతిపెద్ద విమానాశ్రయం అవుతుంది. ఇది 1,334 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీన్ని యమునా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మిస్తోంది. ఇది జ్యూరిచ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క 100% అనుబంధ సంస్థ. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం 9,560 కోట్లు. దీని నిర్మాణం 4 దశల్లో జరుగుతుంది. అయితే ఈ అంతర్జాతీయ విమానాశ్రయం నోయిడాను భారతదేశంలోని ప్రముఖ నగరాల్లోకి తీసుకొస్తుందని, ఉత్తరప్రదేశ్కు భారీ ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని నమ్ముతున్నారు. ఈ అంతర్జాతీయ విమానాశ్రయం యొక్క మొదటి ప్రాముఖ్యత వాణిజ్యం మరియు ఎగుమతి కోసం ఉంటుంది. ఇక్కడ ఈ విమానాశ్రయం భారతదేశంలోని మొదటి విమానాశ్రయం. దీనిలో ఇంటిగ్రేటెడ్ మల్టీమోడల్ కార్గో హబ్ అభివృద్ధి చేయబడింది. అంటే రోడ్డు మార్గాల నుంచి రైల్వేలకు అన్ని కనెక్టివిటీలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.
దీని కారణంగా రవాణా కార్యకలాపాలు గణనీయమైన ప్రోత్సాహాన్ని పొందుతున్నాయి. దీంతో పాటు ఎగుమతి మరియు దిగుమతిని కూడా పెంచొచ్చు. ఇంకా ఎన్నో లాభాలున్నాయి. ఎందుకంటే విమానాశ్రయం పరిమాణం చాలా పెద్దది. అందువల్ల అధిక పరిమాణంలో సరుకులను ఇక్కడ అమలు చేయొచ్చు. ఇది అంతిమంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పెంచుతుంది. ఈ విమానాశ్రయం నోయిడాకు చాలా పెట్టుబడిదారులను తెస్తుంది. ప్రారంభ సంవత్సరంలో 35,000 కోట్లకు పైగా పెట్టుబడులు వస్తాయని విమానాశ్రయ అధికారులు భావిస్తున్నారు. ఇది మాత్రమే కాదు, దాని వ్యూహాత్మక స్థానాన్ని చూసి అనేక కార్పొరేట్ సంస్థలు కూడా ఈ ప్రాంతంలో పెట్టుబడి పెట్టాలని కోరుకుంటున్నాయి. ఈ పెట్టుబడి పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ను గణనీయంగా పెంచుతుంది. ఇది మాత్రమే కాదు, విమానాశ్రయం యొక్క వ్యూహాత్మక ప్రదేశం కనీసం 1,00,000 మందికి ఉపాధిని కల్పిస్తుంది. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు. ఈ బృహత్తర ప్రాజెక్ట్ నిర్మాణంలో ఈ ఉపాధి లభించడమే కాకుండా విమానాశ్రయం ప్రారంభమైన తర్వాత కూడా అనేక ఉద్యోగాలు సృష్టించబడతాయి. ఇదే కాకుండా ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఆగ్రా మరియు మధురలో పర్యాటకాన్ని పెద్దగా ఊపిస్తుంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫిలిం సిటీ గురించి మాట్లాడుకుందాం. భారతీయ చలనచిత్ర పరిశ్రమ మొత్తం ఒకే నగరంతో ముడిపడి ఉన్న సమయం. ఆ నగరం ముంబై. బాలీవుడ్ ఒక్కటే ప్రతి సంవత్సరం 1,500 కంటే ఎక్కువ సినిమాలు నిర్మిస్తోంది. కానీ ఈ అభిప్రాయం ఇప్పుడు మారుతోంది. భారతీయ చలనచిత్ర పరిశ్రమ కేవలం బాలీవుడ్కే పరిమితం కాదు. ఎందుకంటే ఇప్పుడు తెలుగు, కన్నడ, మలయాళం మరియు ఇతర భాషల సినిమాలు కూడా ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. మారుతున్న ఈ ట్రెండ్ను దృష్టిలో ఉంచుకుని దక్షిణ భారతదేశంలో మరిన్ని సినిమా నగరాలు అభివృద్ధి చెందాయి. ఉదాహరణకు రామోజీరావు 1996లో హైదరాబాద్లో రామోజీ ఫిలిం సిటీని స్థాపించారు. 1666 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఫిలిం సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం స్టూడియో కాంప్లెక్స్ ఎక్స్ప్రెస్. 2,500కి పైగా సినిమాలు ఇక్కడ చిత్రీకరించబడ్డాయి. 1994లో చెన్నైలో ఇంటిగ్రేటెడ్ ఫిలిం స్టూడియో కాంప్లెక్స్ చేయబడింది. ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం రామోజీ ఫిలిం సిటీకి పోటీగా 500 కోట్లతో కొత్త ఫిలిం సిటీ నిర్మించాలని యోచిస్తోంది. అయితే ఉత్తరాదిలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్మించడానికి నిర్ణయం తీసుకోలేదు. అంతర్జాతీయ స్థాయి ఫిలిం సిటీ కానీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కి యూపీలో కూడా ఫిలిం సిటీ ఉండాలనే ఆలోచన ఉంది. దానికోసం స్వయంగా ముంబై వెళ్లి పరిశ్రమ ప్రతినిధులను కలిశారు. ఈ మొత్తం ప్రాజెక్ట్ సెప్టెంబర్ 2020లో ప్రకటించబడింది. దీన్ని 1000 ఎకరాల్లో నిర్మించాలని నిర్ణయించారు. 2021 మరియు 2022లో గ్లోబల్ టెండర్లు కూడా జరిగాయి. అయితే ఈ ప్రాజెక్టును 7,200 కోట్ల భారీ వ్యయంతో నిర్మించాల్సి ఉన్నందున ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి ఏ కంపెనీ ముందుకు రాలేదు. ఈ కారణంగా ఈ ప్రాజెక్ట్ ప్లాన్ మార్చబడింది. ఫిలిం సిటీ పరిమాణం తగ్గించబడింది. ఇప్పుడు దాని మొదటి దశ 2023లో ప్రకటించబడింది. దీని ఖర్చు 1,510 కోట్లుగా నిర్ణయించబడింది. ఈ ఫిలిం సిటీ నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది యమునా ఎక్స్ప్రెస్ వే అథారిటీలోని సెక్టార్ 21లో ప్రతిపాదించబడింది. తద్వారా సరైన కనెక్టివిటీని నిర్ధారించవచ్చు. ఆ తర్వాత పరిశ్రమలోని చాలా మంది దిగ్గజాలు ఈ ప్రాజెక్టుపై ఆసక్తి చూపారు. ఉదాహరణకు టీ సిరీస్, అక్షయ్ కుమార్ మద్దతుతో సూపర్ టెక్నో బిల్డ్ మరియు నిర్మాత కేసీ వీళ్ళందరి మద్దతుతో 4 లైన్ ఫిలిం కానీ ఫిలిం సిటీకి టెండర్ను నిర్మాత బోనీ కపూర్ యొక్క బేవ్యూ ప్రాజెక్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ బొటానీ గ్రూప్ గెలుచుకున్నాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి అత్యధిక రాబడి వాటా 18, 4 లైన్లు 15.1, సూపర్ టెక్నో 10.8 మరియు టీ సిరీస్ 5.3 ఆదాయ వాటాను అందించుకున్నాయి. దీనికి 8 సంవత్సరాల మెమోరాండం వ్యవధి ఉంటుంది. 9వ సంవత్సరం నుంచి డెవలప్మెంట్ తన స్థూల ఆదాయంలో 18% యమునా ఎక్స్ప్రెస్ వే అథారిటీకి చెల్లిస్తాయి. నోయిడా రూపొందిస్తున్న ఈ ప్రణాళికలు విజయవంతమైతే అది పట్టణ కేంద్రంగా మరియు అభివృద్ధి చెందుతున్న ఐటీ హబ్గా రూపాంతరం చెందడానికి రీమార్కెటింగ్ అవుతుంది. పారిశ్రామిక అభివృద్ధి కార్యక్రమంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన నగర ప్రణాళిక ఇప్పుడు అంతర్జాతీయ రాజధాని ప్రారంభంలో ప్రముఖ నగరంగా మారింది. నోయిడా యొక్క వ్యూహాత్మక స్థానం, ఢిల్లీకి సామీప్యత, బాగా ప్రణాళికాబద్ధమైన మౌలిక సదుపాయాలు మరియు అంకితమైన మౌలిక సదుపాయాలు దాని వృద్ధికి పునాది వేశాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతిపాదిత చర్యలు కూడా దానికి సమానంగా కారణమయ్యాయి. ఉదాహరణకు పరిశ్రమ అభివృద్ధికి అనుమతుల ప్రక్రియను సులభతరం చేయడం మరియు వ్యాపారాన్ని సులభతరం చేసే విధానాలను అమలు చేయడం. ఇది మాత్రమే కాదు, నోయిడాను చూస్తే మౌలిక సదుపాయాలు, విధాన మద్దతు మరియు మానవ వనరుల మధ్య సరైన సమన్వయాన్ని ఏర్పాటు చేస్తుందని చాలామంది నమ్ముతున్నారు. దీనివల్లే ఏదైనా నగరాన్ని పారిశ్రామిక శక్తి కేంద్రంగా మార్చొచ్చని చెప్పొచ్చు. నోయిడా విజయగాథ మొత్తం ప్రాంతం యొక్క అభివృద్ధిని నిర్ధారించడమే కాకుండా ఇతర ఔత్సాహిక నగరాలకు రోడ్ మ్యాప్ను అందించడానికి ఇదే కారణం. నోయిడా మరియు ఇతర పారిశ్రామిక కేంద్రాల మధ్య ఉన్న అతిపెద్ద వ్యత్యాసం ఏంటి అంటే, నోయిడా కేవలం సింగిల్ డైమెన్షనల్ అభివృద్ధిని మాత్రమే చూడడం లేదు, కానీ నోయిడా వివిధ పరిశ్రమల్లో బహుళ కోణాల్లో అభివృద్ధిని చూస్తోంది. నోయిడా అథారిటీ మరియు యూపీ ప్రభుత్వం ఈ విజన్ని రియాలిటీగా మార్చడంలో విజయవంతం అవ్వాలని ఆశిద్దాం.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.